కుబేర ఛానల్ స్వాగతం అండి. సో ఇప్పుడు వచ్చేసి మనము కొన్ని ఐపీఓస్ డిస్కస్ చేయబోతున్నాము. అవి రిజల్ట్స్ ఎలా ఉండొచ్చు ఏందనేది ఒకసారి చూద్దాము. ఒకవేళ అప్లై చేస్తే మనకి లిస్టింగ్ గెయిన్స్ ఎంతవరకు ఉండొచ్చు అనేది కూడా మనం ఒకసారి గమనిద్దాము. మేజర్గా ఇప్పుడు వచ్చేసి నేను 4 ఐపీఓస్ వచ్చేసి మీకు ఇక్కడ డిస్కస్ చేయబోతున్నానండి. ఒకటి వచ్చేసి కల్పతరు లిమిటెడ్ మెయిన్ బోర్డ్ ఐపీఓ, ఎలన్ బ్యారీ ఇండస్ట్రియల్ గ్యాసెస్ ఇది మెయిన్ బోర్డ్ ఐపీఓ, గ్లోబ్ సివిల్ ప్రాజెక్ట్స్ మెయిన్ బోర్డ్ ఐపీఓ, శ్రీ హరే కృష్ణ స్పాంజ్ ఐరన్ లిమిటెడ్ ఇది వచ్చేసి మనకి ఎస్ఎంఈ ఐపీఓ కింద వస్తుంది. సో ఓవరాల్గా మనకి ఏది అప్లై చేస్తే మనకి మంచి లిస్టింగ్ గెయిన్స్ వస్తాయి అనేది మనం ఇక్కడ ఒకసారి చూద్దాము. ఓకే, సో ఏది అప్లై చేస్తే మనకి మంచి లిస్టింగ్ గెయిన్స్ వస్తాయి అనేది మనము ఇక్కడ ఒకసారి గమనిద్దాము. ఓకే, సో మేజర్గా మనం చూసినట్లయితే కొన్ని ఇక్కడే మనము అవాయిడ్ చేయొచ్చండి. బికాజ్ ఆఫ్ సబ్స్క్రిప్షన్ రేషియో కానివ్వండి, లేకపోతే వాటి యొక్క మనకు వచ్చేసి జిఎంపి గ్రే మార్కెట్ ప్రీమియం చూసి కానివ్వండి. సో ఓవరాల్గా మనం వచ్చేసి కొన్ని ఎక్కడే అవాయిడ్ చేయొచ్చు. అవి ఏందనేది ఒకసారి మనం డిస్కస్ చేద్దాము. ఓకే, సో కల్పతరు లిమిటెడ్ మనం మెయిన్ బోర్డ్ ఐపీఓ వస్తుంది. నియర్ టు మనకు వచ్చేసి మెయిన్ బోర్డ్ ఐపీఓ ఎప్పుడైనా మనకి లెస్ దాన్ 15,000 ఇన్వెస్ట్మెంట్ అయితే కావాలండి. సో మెయిన్ బోర్డ్ ఐపీఓ ఏది తీసుకున్నా కానీ నాట్ మోర్ దాన్ 15,000 అయితే ఉంటుంది. సో లెస్ దాన్ 15,000 ప్రైస్ అయితే మనకు కావాలి. సో ఇక్కడ వచ్చేసి ఈవెన్ వన్ డే మనకి ఈవెన్ ఆఫ్టర్ 1 డే జస్ట్ 0.9 టైమ్సే మనం ఇక్కడ చూస్తున్నాము. జస్ట్ మనము 0.9 టైమ్సే చూస్తున్నాము. సో అందువల్ల ఇది మనం చేయొచ్చో లేదంటే మినిమం నాట్ ఈవెన్ 1 టైం కూడా లేదు ఈవెన్ ఆఫ్టర్ డే 1. సో మనం వచ్చేసి దీన్ని ఇక్కడే మనం అవాయిడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎలన్ బ్యారీ ఇండస్ట్రియల్ గ్యాసెస్ ఇది మనం చూసినట్లయితే సో నేను ఆల్రెడీ ఓపెన్ అయింది, జస్ట్ 0.08 టైమ్స్ సబ్స్క్రిప్షన్ అయింది. ఈవెన్ ఇది వచ్చేసి మెయిన్ బోర్డ్ అయిపో లెస్ దాన్ మనకు వచ్చేసి 15,000 ఇన్వెస్ట్మెంట్ కావాలి. సో ఇక్కడ మనకు వచ్చేసి 14,060 అని చూపిస్తున్నారు. ఇది వచ్చేసి లోవర్ లిమిట్ ఇక్కడ మనకు చూపిస్తారండి. సో అప్పర్ లిమిట్ చూపించినట్లయితే ఇంకో 500 పెరుగుతుంది. సో ఓవరాల్గా ఎనీహో ఏదైనా కానీ మనకు వచ్చేసి 0.08 టైమ్సే కాబట్టి ఇది మనం కూడా అవాయిడ్ చేస్తున్నాం ఇక్కడే. ఓకే, సో ఇక్కడ వచ్చేసి గ్లోబ్ సివిల్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ ఇది ఒక మెయిన్ బోర్డ్ ఐపీఓ. ఈవెన్ ఆఫ్టర్ డే 1 మనకు వచ్చేసి నియర్ టు 7 టైమ్స్ 6.94 టైమ్స్. సో చాలా బాగా సబ్స్క్రిప్షన్ అయింది. దీని గ్రే మార్కెట్ ప్రీమియం కూడా చూద్దాము ఎంతవరకు తీసుకోవచ్చో. ఫైనాన్షియల్స్ కూడా మనము టేకప్ చేద్దాం. ఓకే, నెక్స్ట్ శ్రీ హరే కృష్ణ స్పాంజ్ ఇది ఒక ఎస్ఎంఈ ఐపీఓ అండి. మోర్ దాన్ 50 టైమ్స్ ఉంటేనే సబ్స్క్రిప్షన్ మనము ఎస్ఎంఈ ఐపీఓ సబ్స్క్రిప్షన్ చేసుకోవాలి. ఓకే, సో ఇక్కడ ఓవరాల్ సబ్స్క్రిప్షన్ స్టేటస్ మోర్ దాన్ 50 టైమ్స్ ఉండాలి. కాకపోతే నాట్ ఈవెన్ 1% ఆఫ్టర్ డే 1. సో దీన్ని మనం ఇక్కడ అవాయిడ్ చేస్తున్నాం. సో మనము ఈ గ్లోబ్ సివిల్ ప్రాజెక్ట్స్ తీసుకోవచ్చా లేదా అనేది ఒకసారి దాని ఫైనాన్షియల్స్ కూడా మనం ఒకసారి చూద్దాం. ఓకే, గ్లోబ్ సివిల్ ప్రాజెక్ట్స్ ఫైనాన్షియల్స్ మనం చూసినట్లయితే సో ఇది మేజర్గా ఒక సివిల్ ప్రాజెక్ట్స్ కంపెనీ అన్నట్లుగా చూస్తున్నాము. ఇంజనీరింగ్, ప్రొక్యూర్మెంట్, కన్స్ట్రక్షన్ దట్ హ్యాస్ ఎఫెక్టివ్లీ కంప్లీటెడ్ ప్రాజెక్ట్స్ స్పానింగ్ స్టేట్స్ ఇన్ ఇండియా. ఓకే, మనకు వచ్చేసి ఈ స్టేట్స్లో ఆల్మోస్ట్ ఎన్ నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ అనేది ఇది కంప్లీట్ చేసింది. ఇది ఒక మనకు వచ్చేసి సివిల్ ప్రాజెక్ట్స్ కంపెనీ అన్నట్లుగా మనకి తెలిసిపోయింది. సో గ్లోబ్ సివిల్ ప్రాజెక్ట్స్ కంపెనీ నేమ్లోనేముంది. సో ఇది తీసుకోవచ్చా లేదనేది ఒకసారి చూద్దాం. ఇది ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ కాబట్టి ఇప్పుడు చూడండి మనం వచ్చేసి క్రోర్స్లో డిస్కస్ చేస్తున్నాము ఫైనాన్షియల్ రిపోర్ట్స్. సో కంపెనీ ఫైనాన్షియల్ రిపోర్ట్స్ మనం క్రోర్స్లో డిస్కస్ చేస్తున్నాము. 2022కి రెవెన్యూ 286.78 క్రోర్స్ ఉంటే ఎక్స్పెన్స్ 279.77 క్రోర్స్ ఉంది. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ 5.20, అసెట్స్ 229.79 క్రోర్స్ ఉంది. ఓకే, సో మనము ఇక్కడ చెప్పేది మొత్తము క్రోర్స్లో చెప్తున్నాము. 2023 ఫైనాన్షియల్ ఇయర్ చూసినట్లయితే 235 రెవెన్యూలో కొంత తగ్గిందండి, ఎక్స్పెన్స్లో తగ్గింది. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్లో స్లైట్ మనకి 30 lakhs డిఫరెన్స్ కనిపిస్తుంది. అసెట్స్లో అయితే ఇంప్రూవ్మెంట్ కనబడింది. 2024 చూసినట్లయితే మనకి రెవెన్యూలో నియర్ అబౌట్ 50% దాకా పెరగడం చూస్తున్నాము. ఈవెన్ ఎక్స్పెన్స్ కూడా అలానే పెరిగిందండి. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ నియర్ అబౌట్ మల్టీఫోల్డ్ 3 టైమ్స్ అయితే చూస్తున్నాము. అసెట్స్లో కూడా మనకి మంచి 20% ఇంప్రూవ్మెంట్ ఉంది. ఓన్లీ డిసెంబర్ 2024 అంటే మనకు వచ్చేసి 9 monthsకి వచ్చేసి మనకి ఓవరాల్గా మనకి ఎక్స్పెన్స్లో కానీ రెవెన్యూలో కానీ మంచి మనకి ఇంక్రిమెంట్ అయితే కనిపిస్తుంది. ఇది జస్ట్ ఫర్ 9 months అండి, ఇంకో 3 months పెండింగ్ ఉంది. కాకపోతే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ మోర్ దాన్ ద ప్రీవియస్ ఇయర్ అన్నట్లుగా, సో 9 monthsకే మోర్ దాన్ ద ప్రీవియస్ ఇయర్ అన్నట్లుగా చూస్తున్నాము. ఎసెట్స్లో కూడా మంచి ఇంప్రూవ్మెంట్ అయితే ఉంది. సో ఓవరాల్గా ఫైనాన్షియల్ స్ట్రాంగ్గా ఉంది. గ్రే మార్కెట్ ప్రీమియం కూడా మనకి మంచి స్ట్రాంగ్గా ఉంది. సో అందువల్ల ఏంటంటే మనం ఇది వచ్చేసి రికమెండ్ చేస్తున్నాము. ఇది వచ్చేసి మీరు గ్లోబ్ సివిల్ ప్రాజెక్ట్స్. సో మనకు ఇక్కడే ఒక ఐడియా వస్తుందండి. నియర్ అబౌట్ ఫస్ట్ డేనే 7 టైమ్స్ అంటే దీని ఫైనాన్షియల్ చాలా స్ట్రాంగ్గా ఉన్నట్లు. సో ఈ 1, 2, 3, 4లో మనం వచ్చేసి రికమెండ్ చేసేది ఏంటంటే గ్లోబ్ సివిల్ ప్రాజెక్ట్స్ రికమెండ్ చేస్తున్నామండి. ఓకే, సో ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో ఎవరి దగ్గర అయితే 15,000 క్యాపిటల్ ఉంటుందో వాళ్ళు వచ్చేసి దీన్ని అయితే అప్లై చేయండి వితౌట్ ఫెయిల్. ఓకే, సో థ్యాంక్ యూ. రీసెంట్గా వచ్చేసి 1-2 కంపెనీస్ మంచి లిస్టింగ్ గెయిన్స్ ఇస్తున్నాయి. సో ఎవరైతే ట్రేడింగ్ కొంచెం ఇబ్బంది అనుకునే వాళ్ళు ఐపీఓస్ అయితే అప్లై చేయండి. ఐపీఓస్ అనేది లక్ అయితే ఉండాలి.
ఒకవేళ మీరు ఐపీఓ రాకముందే అప్లై చేయాలంటే మాత్రం మన దగ్గర అన్లిస్టెడ్ షేర్స్ కాన్సెప్ట్ కూడా ఉంది. అన్లిస్టెడ్ షేర్స్ కాన్సెప్ట్ కూడా ఉంది, దానిలో అయినా మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ అండి. ఫాలో ఫర్ ఇంపార్టెంట్ అప్డేట్స్ కుబేరా ఛానల్.